ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. కొప్పోలు గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు భక్తి పారవశ్యాన్ని నింపుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. మొదటి రోజు స్వామివారి ప్రత్యేక అభిషేకం, అలంకరణ మరియు దర్శన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ నిర్వాహకులు మరియు అర్చకులు మాట్లాడుతూ ఈ పవిత్ర ఉత్సవాల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. ఇంద్రో జయాతి నపరాజయాత అధిరాజో రాజసురాజయాతి. రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తో అస్తు, సుప్రతిష్ఠితమస్తు. రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తో అస్తు, సుప్రతిష్ఠితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం వనమాలి గణేశార్గే సంగే చక్రే చనంగనే శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. స్వామి మీరు కూడా ఉన్నారు ఫ్యామిలీ ప్రభువు ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞాః నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. లక్ష్మీరాష్ట్రస్య గాముకే ప్రజామాసకం సృజామసి. ఆనందమయాసే కర్పూరం గన్నిరాధన దీపం సందర్శయామి. రక్షాందారగా. ఎవరైనా సంతానార్థులు, ఆరోగ్యాది ఇతర బాధలు ఏమన్నా ఉన్నటువంటి వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తృతీయ వార్షిక బ్రహ్మోత్సవం నందు ఈ రోజు కార్యక్రమం చక్కగా నిర్వహించుకున్నాం. ఏ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం? ముందుగా పరిషత్ దక్షిణ స్వామివారికి దక్షిణ సమర్పించాం. అనంతరం అనుజ్ఞ తీసుకున్నాం. అనుజ్ఞ తీసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం చేత మనం సకల కార్యం ఈ యొక్క బ్రహ్మోత్సవం నందు ధ్వజారోహణం చేసిన దగ్గర నుంచి ధ్వజ అవరోహణం చేసేంత వరకు అయ్యా మేము సంకల్పించుకున్నటువంటి ఈ 3 రోజుల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలయ్యా. నీ యొక్క దివ్యమైన అనుగ్రహం చేత ముందుగా విశ్వక్సేన ఆరాధన చేసుకుంటున్నాం అని చెప్పి సంకల్పం తీసుకున్నాం. ఆదో పూజ్యో గణాధిపః మనకి మనందరికీ వేదం చెప్పబడింది. అంటే మనం ఏ కర్మ చేయాలన్నా ముందుగా గణపతిని పూజించుకొని మనం ఏ పనినైనా ప్రారంభించాలి అని చెప్పి వేదం చెప్పబడింది. ఏంటిదయ్యా అంటే మొట్టమొదటి పూజ ఎవరికి చేసుకోవాలి? విశ్వక్సేనుడికి చేసుకోవాలన్నమాట. అలా ఆ విశ్వక్సేనుడు ఏం చేస్తాడు? మనం సంకల్పించుకున్నటువంటి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఆయన కనిపించకుండానే కాపాడుతూ రక్షించుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయిస్తాడట మన చేత. అసలు ఈ కార్యక్రమాన్ని ఆయన ఎందుకు చేయిస్తాడు అలా అంటే పూర్వకాలం
இல்லாடியே உன் அடிக்கீழமர்ந்து புகுந்தேனே அடிக்கீழமர்ந்து புகுந்து அடியேர்வான் என்றதற்கு படிக்கில்லா பெருமானை முடிப்பாய் சொன்னார் உன் சேவை செல்வதற்காப்பு அடியோமோடும் நின்னோடும் விரும்பியாதிரும் பல்லாண்டு பரிவார் நின் பரமாற்பினில் வார் நின் கவந்தையும் பல்லாண்டு பரிவார் சோதி வளத்துடையும் சுரம் அப்பா அன்று சென்னையும் பல்லாண்டு கோவிந்தா கோவிந்தா சர்வதேச சாகாரே சஞ்சாஹரவராக்ரம் சம்வர்த்தய நம ஸ்ரீ ஜெயநாதாதி உந்தீர நகரமணே பிரதானலப்த பரம பிராப்தேந்தரியதாயினே ஸ்ரீ ஜெயதயாமாத்ரம் ஜீவத்யாசுனாத்மம் வாலியே கருணமுகே கண்ணினை வாலியே வைராவனவாரமாமணி வந்தி சஞ்சவால் பகல்வால் வாலியே ஐராவர நகர்வால அரங்க நகர்வால ஷடகோபன் நன்னஞ்சோல் மால கரதிசோன் நமன்னகரம் வால பரமானமாமியே మన కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. కావున 50 మంది భక్తాదులందరూ మన ఆలయం వద్దకు వేంచేసి 3 రోజులు జరిగేటువంటి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి కృపకు పాత్రులు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలానే ఈ 3 రోజులు సంకల్పించుకున్నటువంటి ఈ బ్రహ్మోత్సవము శ్రీ పాంచరాత్రాగమోక్తముగా నిర్విఘ్నంగా చాలా చక్కగా అంగరంగ వైభవంగా ఈ కళ్యాణాద్భుతుడు మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. భక్తులందరికీ నమస్కారములు. మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు నుండి అనగా 27వ తారీఖు నుండి ఫిబ్రవరి 27 నుండి తృతీయ వార్షికోత్సవంలో ప్రారంభమైనవి. ఈరోజు పూజతో ప్రారంభించున్నాము. రేపు అనగా 28వ తారీఖు ఉదయం గరుడ ప్రసాదము, సాయంత్రం పుష్పయాగము, తర్వాత ఆదివారం ఉదయం అభిషేకము, సాయంత్రం కళ్యాణ మహోత్సవం జరుగును. తర్వాత సోమవారం అనగా 2వ తారీఖు ఉదయం సుదర్శన యాగము కంప్లీట్ చేసుకొని అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం మిగింపు కార్యక్రమాలతో ఈ తృతీయ వార్షికోత్సవం మిగిపడినాయి కనుక అందరూ భక్తులెల్లరూ స్వామివారికి విచ్చేసి ఆయన కృపకు పాత్రలు అవుతారని అందరిని కోరుకుంటున్నాం. గోవింద.